Malaysia, most developed country in South Asia. జనరల్లీ అమెరికా, యూరోప్ అంటారు. తర్వాత సౌత్ ఏషియాలో మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. చిన్న పాపులేషన్, ఎక్కువ పాపులేషన్ ఉండదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, నీట్నెస్, పొలైట్నెస్. చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. చాలామంది తమిళ్ మాట్లాడతారు అక్కడ. చాలామంది మైగ్రేట్ అయ్యారు ఇండియన్స్. టాపిక్ నా నేపాల్ యాత్ర. నేపాల్ మన ఇండియాకి సరిహద్దుల్లో ఉంది. నేను ఇప్పటిదాకా 7 సార్లు నేపాల్ వెళ్ళాను. కాత్మండు అనుకూలంగా ఉండవు. అవి ఎలా ఉండి మనకు ఒక సిటీసీ ఏర్పాటు చేయాలి. కాస్ట్ టు ది కంపెనీ, మన వల్ల కంపెనీకి ఎంత కాస్ట్ అవుతుందని. పుణ్యాన్ని మనం నేర్చుకుని స్కిల్ సెట్ పెంచుకుని అన్ని రకాల వర్తులు కూడా చేయగలిగితే మన కొలీగ్స్ కానీ, మన పీర్స్ కానీ, మన బాసులు కానీ ఎటువంటి టైంలో గవుక్కుని లీవ్ పెట్టినా మనం అనుకూలంగా ఉండవు. అవి ఎలా ఉంటే దాంట్లోనే మనం ఆనందంగా ఉండేలా చేయాలి. జాబ్స్ అంటే జర్నీ ఆఫ్ బిజినెస్. మన ఎంప్లాయరు మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు ఒక సిటీసీ ఏర్పాటు చేయాలి. కాస్ట్ టు ది కంపెనీ, మన వల్ల కంపెనీకి ఎంత కాస్ట్ అవుతుందని. సో ఈ పరిపక్వకూలంగా ఉండవు. అవి ఎలా ఉంటే దాంట్లోనే మనం ఆనందంగా ఉండేలా చేయాలి. జాబ్స్ అంటే జర్నీ ఆఫ్ బిజినెస్. మన ఎంప్లాయరు మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు ఒక సిటీసీ ఏర్పాటు చేయాలి. కాస్ట్ టు ది కంపెనీ, మన వల్ల కంపెనీకి ఎంత కాస్ట్ అవుతుందని. సో ఈ పరిపక్వ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వ్యూ ఏడో ప్లాట్ఫామ్ నుంచి బాగా కనబడుతుంది. స్కై టచ్ అయినట్టుగా